తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. జై శ్రీరామ్ నినాదంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో దేశమంతా కాషాయమయం కాబోతోందన్నారు. మీలాగే మాట్లాడిన మమతా బెనర్జీ, స్టాలిన్ పరిస్థితి ఏంటో తెలుసుకో అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు భానుప్రకాష్ రెడ్డి. తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు నిన్న జై శ్రీరామ్ అంటే డబ్బులు రాల్తాయా, పథకాలు వస్తాయని చెప్పి అవహేళనగా మాట్లాడారు. అమ్మ సురేఖ గారు, శూర్పణఖ మాట అన్నట్టు మీరు మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే ఈరోజు మొత్తం భారతదేశం అంతా జై శ్రీరామ్ పేరుతో, జై శ్రీరామ్ నామాలతో మారుమోగిపోతోంది. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో నీ మారిగే మాట్లాడే మమతా బెనర్జీ, నీ మారిగే మాట్లాడే స్టాలిన్, నీ మారిగే మాట్లాడే కేరళలో హిందూ వ్యతిరేక విధానాలు, హిందూ దేవుల గురించి అవహేళనగా మాట్లాడిన వాళ్ళందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇంకా మిగిలింది దేశంలో 6 రాష్ట్రాలే. ఖచ్చితంగా రాబో రోజుల్లో మొత్తం భారతదేశం అంతా కాషాయమయం కాబోతున్నది. జై శ్రీరామ్ నినాదాలతో దేశం మొత్తం ముందుకు పోతూ ఉంటే మీరేదో మతపరమైనటువంటి అంశాలు లేవనెత్తి తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లబ్ధి పొందాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మీరు ముందుకు పోతున్నారు. మీ ఆటలు సాగనివో. ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండాతో, కాసాయి అజెండాతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతోంది. వెంటనే నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మధ్య ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మొన్ననే ఆ దరిద్రుడు ప్రకాష్ రాజు మాట్లాడితే ఈరోజు ఈ సురేఖ శూర్పణఖ ఈరోజు రాముల వారి గురించి మాట్లాడింది. ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకి, శ్రీరామ భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా. అసలు జై శ్రీరామ్ నినాదం విషయంలో మంత్రి కొండా సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారు, ఇంత వివాదం కావడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు పూసుకొని కూర్చుంటారు. ఈరోజు గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. పక్క రాష్ట్రానికి కోట్ల రూపాయలు మరి నిధులు విడుదల చేశారు. మన తెలంగాణకు 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 4200 కోట్లకు అప్రూవల్ ఇచ్చి 1400 కోట్ల రూపాయలు ఈరోజు మనకు గోదావరి పుష్కరాలకు విడుదల చేయడమే కాకుండా ఈరోజు భద్రాచలం అయితేనేమి, ఖమ్మం, మన వేములవాడ అయితేనేమి, అదేవిధంగా బాసర అయితేనేమి, ఇంకొకటి 4 గుళ్లకు కూడా ఈరోజు కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ప్రతి అంశాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని అందరికీ కూడా మరి న్యాయం జరిగే విధంగా ఈ పరిపాలనను ముందుకు తీసుకుపోతా ఉన్నారు.